కొన్నిసార్లు మనకు అనిపిస్తుంటుంది, నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒంటరిగా పోరాడుతున్నాను, నేను ఒంటరిగా స్ట్రగుల్ అవుతున్నాను, ఐఎమ్ ఆల్ అలోన్ ఇన్ దిస్ వరల్డ్. చుట్టూ ఒకవేళ భార్యకు భర్త ఉన్నా, పిల్లలున్నా, ఒకవేళ బంధువులున్నా, స్నేహితులున్నా, ప్రేమించేవారున్నా, ఇరుగు పొరుగు వారున్నా, కొన్నిసార్లు మనం ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉంటాయంటే అవి ఒక ఒంటరి పోరాటాలుగా ఉంటూ ఉంటాయి. ఎవరికి చెప్పుకోలేము, ఎవరికైనా చెప్పినా కూడా వారు అర్థం చేసుకోలేరు. కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే దేవుని సన్నిధిలో మోకరించి నా బాధను, కష్టాన్ని చెప్పుకోవడానికి నాకు మాటలు కూడా రావడం లేదు. కొన్నిసార్లు హృదయం నిండా, గుండె నిండా వేదన ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మౌనంగా కన్నీరు కార్చడం తప్ప కొన్నిసార్లు మనకి మాటలు కూడా రావు. వీ ఫాల్ షార్ట్ ఆఫ్ వర్డ్స్. కానీ అలాంటి పరిస్థితిలో కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే దేవుని యందు మనం నమ్మిక ఉంచితే ఆయన కృప మనల్ని ఆవరించి ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి, మీ మైండ్లో మన చుట్టూ ఒక వలయం ఉంటుంది. ఆ వలయం ఏంటి? దేవుని కృప.